దైవ సేవ చేసుకుంటూ దేవుని చేత అభిషేకించబడిన పాస్టర్లపై దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా తిరుపతి జిల్లా కోట పట్టణంలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ సంఘ కాపరి రెవరెండ్ నరేష్ కుమార్, చైర్మన్ రమ్య సురేష్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని లూథరన్ చర్చ్లో సంఘ కాపరిగా ఉంటున్న మనోజ్ కుమార్పై అదే చర్చ్లోని కొందరు ఈ నెల 21వ తేదీన దాడికి పాల్పడిన ఘటనపై రెవరెండ్ నరేష్ కుమార్ స్పందించారు. దాడిని ఖండిస్తూ చర్చ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 120 ఏళ్ల చరిత్ర కలిగిన గూడూరు చర్చ్లో దేవుని సేవ చేసుకుంటున్న రెవరెండ్ మనోజ్ కుమార్ సంఘంలో కొనసాగుతున్న కొందరు విశ్వాసులు చర్చ్లోనే విచక్షణ కోల్పోయిన దాడికి పాల్పడ్డారని, అలాంటి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కోట లూథరన్ చర్చ్లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రెస్ మీట్ కొరకు ఇచ్చేసినటువంటి ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి మేము ఈ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడానికి కారణము, మొన్న ఏప్రిల్ 21వ తారీఖున ఆదివారం నాడు గూడూరులోని సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చ్ అనేటువంటి 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి సంఘములో దారుణమైనటువంటి చర్య జరిగింది. అక్కడ పాస్టర్గా ఉంటున్నటువంటి వారిని రెవరెండ్ ఎంజేఎస్ మనోజ్ కుమార్ అనేటువంటి వారు పాస్టర్గా అక్కడ పనిచేస్తుంటున్నారు. వారిని అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు పట్టడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి చర్య. ఎందుకంటే పాస్టర్ గారు దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు కాబట్టి ఆయన పైన మనం చేసుకునేటువంటి అర్హత మనకెవరికి కూడా లేదు. ఆయన దేవుని సంబంధి, దేవునికి మాత్రమే అధికారం అనేటువంటిది ఉంటుంది. కానీ మానవులుగా చట్టాన్ని మనం ఏ విధంగా అయితే సమాజంలో చేతిలోకి తీసుకుంటామో అది అన్యాయమైనటువంటిది. ఆ విధంగా పాస్టర్ గారి పైన కూడా వాళ్ళు ఈ విధంగా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అక్కడ వాళ్ళు ఆయన పైన దాడి చేయడం అనేటువంటి చాలా అమానుషమైనటువంటి చర్యగా భావిస్తూ ఉంటున్నాం. అందుకనే ఒక పాస్టర్ గారుగా వారు నాకన్నా కూడా 20 సంవత్సరాల సీనియర్ అనుభవం కలిగినటువంటి వారు, అంత అనుభవం కలిగినటువంటి ఒక పాస్టర్ గారిని సంఘస్థులు ఇబ్బంది పెట్టడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి చర్యగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ విషయాన్ని ఇక్కడితో కాదు కానీ ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింటింగ్ మీడియా ద్వారా రాష్ట్రంలో ఉంటున్నటువంటి ప్రతి ప్రాంతానికి కూడా ఇది చేరగలగాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఈ రీతిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మేము ఈ చర్యని ఇక్కడితో ఆపేది కుదరదు. ఎందుకంటే పై స్థాయిలో ఉంటున్నటువంటి పాస్టర్ గారులు వరకు కూడా దీన్ని తీసుకొని పోవడం అనేటువంటిది జరుగుతుంది. అనేక మంది పాస్టర్ల యొక్క మద్దతు కూడా చాలా అవసరమై ఉంటున్నది. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము మద్దతు కోరుతూ ఉంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా గమనించండి, మాస్టర్ గారికి జరిగినటువంటి ఈ అమానుషమైనటువంటి చర్యలో మీరందరూ కూడా వారికి సానుభూతి తెలపవలసిందిగా నేను మీకు మరీ విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇటువంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా మనం జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితిని కూడా నేను మీకు ఈ కోట సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ సంఘ కాపరిగా నేను మీ అందరికీ కూడా ఈ మీడియా పక్షంగా తెలియజేస్తుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఐఎల్సి చర్చిలో సీనియర్ పాస్టర్ మనోజ్ కుమార్ పాస్టర్ గారిని మా బిషప్ గారు జిడి సుందర్శేఖర్ గారు ఆయన అపాయింట్మెంట్ చేసి ఆ చర్చిలో సర్వీస్ చేయడానికి పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి చర్చిలో నంబర్లు కానిటువంటి వారు ఆల్టర్ దగ్గర చర్చిలో పవిత్రమైన స్థలము ఆల్టర్, ఆ ఆల్టర్ దగ్గర ఉన్న పాస్టర్ని లాక్కొచ్చి పట్టడం అనేది అమానుష్యం, దుర్మార్గమైన చర్యని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక పాస్టర్కి జరగవలసినటువంటి సర్వీసులా అందరూ కలిసి కొట్టారు. దాని మీద మేము కేసు పెట్టాం. దయచేసి పోలీసు వారు కూడా దీన్ని ఆలోచించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎస్ఐఎల్సి బైలా ప్రకారంగా, ఎస్ఐఎల్సి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అక్కడ జరిగినటువంటి దాన్ని గమనించి తగు చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. అది అవతల వాళ్ళ బిషప్, వాళ్ళ లీడర్లు, వాళ్ళకి సంబంధించిన చర్చి కాదు అది. అయినప్పటికీ వాళ్ళు వారానికి ఒక పాస్టర్ పంపించడం అది దుర్మార్గమైన చర్య. మేము కూడా దీన్ని ఖండిస్తున్నాం. మేము కూడా అవతల వాళ్ళ గ్రూపుల్లో కూడా మేము ఇలాంటి దాడులు చేయగలం, కానీ మాకు సంస్కారం అనేది అడ్డొస్తుంది కనుక అలాంటి పనులు చేయడం మానేసాం. ఇంకొకసారి
ఇదే విధంగా ప్రతి వారం ఒక్కొక్కరు పంపిస్తే మటుకు తమ చర్యలు మేము కూడా తీసుకోవాల్సి వస్తుంది. పోలీసు వారికి కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మీకు కేసు పెట్టినాం సార్, మీరు దయచేసి దానికి న్యాయం చేకూర్చండి, రచ్చన జరగకుండా చేయండి. క్రైస్తవం అనేది శాంతికి సమాధానానికి రూపం. అది అలాంటి సంఘాలలో అలాంటి స్థలాలలో ఇలాంటి గొడవలు జరగడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సెంట్ పాల్స్ లూథరన్ చర్చ్ ద్వారా మేము కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. ఇంతటితో మేము ఇది ఆపం. రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్ళి మేము తగు చర్యలు తీసుకునేటట్టు ఏర్పాటు చేయవలసిందిగా మీడియా ద్వారా మేము వాళ్ళకి మేము కూడా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.